ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఎక్కడో ఒక చోట ఇలాగే పనిచేస్తుంటారు కదా, అక్కడ కూడా ఇలాగే మాట్లాడితే అప్పుడు మీరు పక్కనే ఉంటే మీకు ఎలా ఉంటుంది సార్? మొహంలో నవ్వే ఉండదు, మేకప్ మాత్రం ఫుల్గా వేసుకొని కత్తిలా రెడీ అవుతుంది సార్. ఇంకా ఆపుకోటి, లేకపోతే మేడంకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. బయట ఏ ఏ వ్యవహారాలున్నాయో ఎవరికి తెలుసు? ప్లీజ్ ఆపుతారా? విషయం తెలియకుండా ఊరికేం మాట్లాడకండి. దయచేసి ఇంకా ఆపేయండి, లేకపోతే నిజంగానే మేడంకి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. అయినా ధైర్యం ఉంటే ఆవిడ ఎదురుగా ఉన్నప్పుడు మాట్లాడండి. మేడం స్పీడ్ తీసుకోండి మేడం, మొత్తం మీకే మేడం, ఇంటికి తీసుకెళ్ళండి. మేడం రండి మేడం, బండి తీసుకున్నాను చూపిస్తాను. వెళ్ళండి సీతమ్మ తల్లి, వెళ్ళి ఆ హనుమంతుడి బండికి ఏం ఫైన్లు పడకుండా అంతా ఫైన్గా ఉండాలని దీవించండి. రండి మేడం, ప్లీజ్ మేడం. ఇదే మేడం బండి. మాట్లాడరేంటి మేడం, ఎలా ఉంది మేడం? మా ఆయన బండి కూడా ఇలాగే ఉంటుంది. ఎవరి దగ్గర కొన్నావు? రఘురామ్ ఫైనాన్స్ కార్పొరేషన్ అని వాళ్ళ దగ్గర తీసుకున్నాను మేడం. వాళ్ళు నాకు బాగా పరిచయం మేడం. చెప్పకూడదు కానీ మీకు చెప్తున్నాను, వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పనులన్నీ నేనే చేస్తానండి. నన్ను వాళ్ళు ఫైనాన్స్ కంపెనీ ఓనర్ గారు అంటుంటారండి. కోటి, నీకు మంచి టాలెంట్ ఉంది, నువ్వు మంచి ఆఫీసర్ అయ్యి కార్లో తిరగాలంటుంటారండి. నేనేమో నవ్వు ఊరుకుంటానండి. మనకి సారు బాగా క్లోజ్ అండి. ఎవరో వాళ్ళ ఫైనాన్స్ కంపెనీకి అప్పు కట్టలేదంట, బండి లాక్కొచ్చారు. ఊరికే పడి ఉండటం ఎందుకని నాకు ఇచ్చారండి. రిజిస్ట్రేషన్ అయిందా? లేదు మేడం, చేయించాలి. ఎందుకు మేడం? ఏమీ లేదు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ మేడం. హలో కీర్తి, మీ నాన్న బండి నెంబర్ ఎంత? AP05 DF 3502. ఈరోజు ఇంత త్వరగా వచ్చావు? స్కూటర్ ఎక్కడా? ఏ స్కూటర్? ఇంకే స్కూటర్ మీదే. హాయ్ అమ్మా, వాట్ ఇస్ సర్ప్రైజ్! ఇంత త్వరగా వచ్చేసావు. ఐమ్ సో హ్యాపీ అమ్మా. అందరూ ఇంట్లోనే ఉన్నారు. అమ్మమ్మ ఎక్కడా? బర్త్డే ఫంక్షన్ కోసం స్పెషల్ ఐటమ్స్ చేస్తుంది. ఆ గుమగుమల స్మెల్ చూస్తేనే నోరు ఊరుతోందమ్మా. ఎలాగైనా సరే అమ్మమ్మ దగ్గర ఆ వంటల రెసిపీలు డీటెయిల్ గా తెలుసుకోవాలి. అమ్మా లోపలికి రమ్మా, నీకు ఒకటి చూపించాలి. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. రా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఏంటమ్మా అలా ఉన్నావు? సీరియసా? ఏమైంది? నాన్నతో ఏమైనా మాట్లాడాలా? మాట్లాడటం కాదమ్మా, నాతో గొడవ పడకపోతే మీ అమ్మకు నోట్లోకి ముద్దే దిగదు. అమ్మా ఏమైంది? నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఏం లేదులే, నువ్వు లోపలికి వెళ్ళు, నేను వస్తాను. లేదమ్మా, ఏదో జరిగింది. నువ్వు ఆఫీస్ నుంచి త్వరగా వచ్చేసావు. నాన్న కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారు. అంటే ఏదో జరిగింది.
అది ఈ రోజే జరగాల. నేను కాస్త హ్యాపీగా ఉన్నానో లేదో. అదేం లేదమ్మా, నువ్వు అలా డల్గా ఉంటే ఎలా? ఈరోజు నీ బర్త్డే, నువ్వేం కంగారు పడకు. మీ నాన్నతో ఫ్యూచర్ ప్లాన్స్ డిస్కస్ చేసి వస్తాను. అంతే కదా? అంతే. ఏమైందా అని నేను ఎంత టెన్షన్ ఫీల్ అయ్యాను. మళ్ళీ మీరిద్దరు గొడవ పడితే ఆలిగి భోజనం చేయరు, ఇంట్లో అందరి మూడ్ పాడవుతుంది. పైగా శ్రీయ వాళ్ళని భోజనానికి పిలిచాను కదా, వాళ్ళ ముందు మన మూడ్ ఆఫ్గా ఉంటే బాగోదు కదమ్మా. నిజంగానే ఏమీ కాలేదు కదమ్మా? ఈరోజు ఒక్కరోజు ఏ తప్పు చేయలేదు కదా? నేనేం చేశానమ్మా, ఇక్కడే ఉన్నాను కదా. ఏం లేదు గాని ఏదో చూపించాలన్నావు కదా, పద పద. సరే రా. ఏంటో చెప్పు కీర్తి. నీకు మ్యాటర్ తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఈ డ్రెస్ మెటీరియల్ ఎవరిచ్చారో తెలిస్తే నువ్వు షాక్ అవుతావమ్మా. అంత స్పెషలా? మీ అన్న మహేష్ పంపించాడా? కాదు. మరి అమ్మమ్మ? కాదు. మీ ఫ్రెండ్ షిరియానా? మరెవరు? ఓ, దేవిక పిన్ని ఇచ్చిందా? కాదమ్మా. మరి ఇంకెవరిచ్చారో చెప్పు. నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు. ఫ్రెండే కదా, ఇంకేం కాదు కదా? కాదని చెప్పలేనమ్మా. జోక్ చేయకు, నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. లేదమ్మా, నిజమే చెప్తున్నాను. నువ్వు కోపడద్దమ్మా. అయితే అది లవ్ ఫ్రెండ్షిప్ తెలియడం లేదు. నీకెలా చెప్పాలో తెలియట్లేదు. ఇప్పుడే దేవిక దగ్గర మాట్లాడొస్తున్నాను. లవ్ మ్యారేజ్ వల్ల తనేమీ సుఖపడలేదు. వయసులో ఉన్నప్పుడు ప్రేమ బానే ఉంటుంది, కానీ ముందు ముందు చాలా కష్టంగా ఉంటుంది. ప్లీజ్ అర్థం చేసుకో కీర్తి. కానీ తనకు నేను మాట ఇచ్చేసానమ్మా. మాటిస్తే ఏముంది, కాదని చెప్పు. మా అమ్మకి చెప్తే వద్దన్నారని చెప్పు. లేదంటే ఒక పంచే, అతని ఫోన్ నెంబర్ నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను. లేదమ్మా, నేను తనని చాలా ఇష్టపడుతున్నాను. నువ్వేలాగైనా అందరినీ ఒప్పించాలమ్మా. అమ్మా అమ్మా ప్లీజ్ అమ్మా. అప్పటికి అమ్మ చెప్తూనే ఉంది, ఇలాంటి ప్రాబ్లం ఏదో ఒకటి తెచ్చి పెట్టకముందే మంచి అబ్బాయిని వెతికి తెచ్చి పెళ్లి చేసి పంపించేద్దామని. నేనే నువ్వింకా చిన్నపిల్లవని ఊరికే అన్నాను. ఇప్పుడు నీకు 23 ఏళ్లు కదా. ఈ ఏజ్ లో నాకు మహేష్ పుట్టాడు. ఎందుకమ్మా ఇలా చేసావు? తెలీదమ్మా. చదువుకున్నాడా? అంత లేదు, డిగ్రీ ఉంది. జాబ్ చేస్తున్నాడు కదా? లేదమ్మా, స్టైల్ గా ఉంటాడు. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తున్నాడు. త్వరలో పెయిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తాడంట. అయినా నాకు జాబ్ ఉంది కదమ్మా, నాకొచ్చే జీతం మా ఇద్దరికి సరిపోతుంది. మళ్ళీ అతను జాబ్ చేయడం ఎందుకమ్మా? మనవాళ్లేనా? కాదమ్మా, వాళ్ళు నాన్ వెజ్ తింటారు. నువ్విలా చేస్తావనుకోలేదు కీర్తి. ఒక్కసారి ఆలోచించు. భవిష్యత్తులో మంచి జాబ్ లేకపోతే లైఫ్ లీడ్ చేయడం చాలా కష్టం. జీవితం నరకం అనిపిస్తుంది. హ్యాపీనెస్ సంగతి తర్వాత, కనీసం తిండి కూడా సహించదు. నా మనసు ఇచ్చేసానమ్మా. చూడ్డానికి చాలా అందంగా ఉంటాడు. చూడ్డానికి మన్మధుళ్లా ఉంటే చాలదు. అందం, ప్రేమ తిండి పెట్టవు. మంచి ఉద్యోగం ఉండాలి, మంచి మనసు ఉండాలి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా తోడుగా నిలబడాలి. ఆయన పక్కనుంటే ఏ కష్టం నష్టం రాదమ్మా. నా మనసులో తనే ఉన్నాడమ్మా. తను లేకపోతే జీవితమే వద్దు అనిపిస్తుంది. అందుకే చెప్తున్నానమ్మా. సరే, చెప్పావు కదా, ఇంకెవ్వరికి ఈ సంగతి చెప్పొద్దు. మీ పిన్నిలాగా చెప్పకుండా పెళ్లి చేసుకోకు. కుటుంబానికి అవమానంగా ఉంటుంది. నేనే ఏదోటి చేస్తాను.
ప్రస్తుతానికి సైలెంట్గా ఉండు. మరి అతను మనవాళ్ళ అబ్బాయి కాదు. అప్పుడు అమ్మమ్మ పిన్నిని అవాయిడ్ చేసినట్టు నువ్వు కూడా నన్ను అవాయిడ్ చేస్తావా అమ్మా? మా ఇంటికి రావా? ఏం చెప్పాలి? మీ నాన్నతో ఉండలేను. అమ్మమ్మగా వయసు అయిపోతోంది. మహేష్కి జాబ్ వచ్చాక నేను నీకు పెళ్లి చేసి తనతో పాటు ఉందామనుకున్నాను. కానీ వాడు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. నువ్వేమో వేరే వాళ్ళ అబ్బాయితో లవ్ అంటున్నావు. లేదులే, నేను నీతో పాటు ఉంటాను. అయితే ఇంట్లో మాత్రం నాన్ వెజ్ తినొద్దని చెప్పు. ఎలాగో వంట నేనే చేస్తాను. పిల్లలు పుట్టాక వాళ్లతో ఆడుకుంటూ కాలక్షేపం చేస్తాను. మరి నాన్న? ఆయన్ని ఇక్కడే ఉండనివ్వు, ఇల్లుంది కదా. మరి ఖర్చులకు? నా పెన్షన్లో కొద్దిగా ఇస్తాను. నాన్న మీద అంత ద్వేషమా కోపమా? వదిలేసి ఉండగలవా అమ్మా? ద్వేషమూ లేదు, కోపమూ లేదు. నా వల్ల కాదే ఇక ఆయన్ని భరించటం. చాలా అలసిపోయాను. దెబ్బ మీద దెబ్బ. జీవితమంతా భరించలేను. ఇంక చాలు. భరించటం కంటే దూరంగా ఉండడం మంచిది. కోపం ద్వేషంగా మారకముందే నీతో పాటే వచ్చేస్తాను. వద్దంటావా? ఎందుకు ఏడుస్తున్నావు కీర్తి? ఏమైంది? వద్దంటే వదిలేసి. ప్రేమ లేదు, దోమ లేదు. నా మనసులో అమ్మ ప్రేమ తప్ప ఇంకేదీ లేదు. ఏదో సరదాగా నేను ఏడిపిద్దామనుకుంటే నువ్వే నన్ను ఏడిపించావు కదమ్మా. అమ్మ దొంగ. ఒక్క క్షణం గుండె ఆగినంత పని అయిపోయింది తెలుసా? ఎంత భయపడ్డానో తెలుసా? అమ్మా, ఏమన్నా సాయం చేయాలా? ఏం వద్దు, అన్నీ అయిపోయాయి. నువ్వు వెళ్ళి తలదూకుని ఫ్రెష్ అప్ అయి వేరే చీర కట్టుకునిరా. ఈరోజు త్వరగా వచ్చేసావు, ఏమైంది? ఏం లేదు, వదిలే అమ్మా. ఈరోజు అటున్న సూర్యుడు ఇటొస్తాడేమో. ఎందుకమ్మా? మీ ఆయన గుడికి వెళ్ళి కీర్తి పేరు మీద అర్చన చేయించుకుని కుంకుమ ప్రసాదం తీసుకొచ్చాడు. ఇంకో విషయం తెలుసా నీకు? కీర్తికి డ్రెస్ కూడా తీసుకొచ్చాడు. ఆయన తెచ్చారా? అందుకే అది సర్ప్రైజ్ అంటుందా? డబ్బులెక్కడివో పేకాటాడి గెలిచాడేమో. నా కర్మ. బిందె అమ్మి స్పూన్ తీసుకొచ్చారు. ఏమంటున్నావు? అమ్మా, నీకింకా చెప్పలేదు కదా, నాకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది ఎవరో తెలుసా? డీరెస్ట్ నాన్న. నా గుర్తున్నంత వరకు ఫస్ట్ టైం గిఫ్ట్ తీసుకొచ్చారు. ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోంది? నాన్నలో మార్పు స్టార్ట్ అయిందమ్మా. అది గ్రాడ్యువల్ గా పెరిగి ఏదో ఒక రోజు మనకు కూడా మంచి రోజులు స్టార్ట్ అవుతాయనిపిస్తుంది. అందరి జీవితాల్లో లాగే మనకు కూడా కొన్ని రోజులు బ్యాడ్ టైం, కొన్ని రోజులు గుడ్ టైం ఉంటుంది కదా. సో ఇక ముందు మనకి బ్యాడ్ టైం బాయ్ బాయ్ చెప్పేసి గుడ్ టైం వస్తున్నట్టు అనిపిస్తుంది. నీకనిపించింది చెప్తున్నావు కానీ అనుకున్నవన్నీ అనుకున్నట్టు జరగవు కదా. ఓ అమ్మా, నువ్వెప్పుడు అలానే అంటావు. పాజిటివ్ థింకింగ్ లేదమ్మా నీకు. అది మీ అమ్మ తప్పు కాదమ్మా. జీవితాంతం ఎదురు చూసినా మీ నాన్నలో మార్పు వస్తుందన్న నమ్మకం కనిపించలేదు చూడు. అప్పుడు నిర్ణయించుకుంది మీ అమ్మ, ఏడుస్తూ ఎదురు చూడడం కంటే కష్టపడుతూ ఎదురు చూడాలి అని. ఎందుకంటే ఆశపడ్డంలోనే ఆధారపడ్డం ఉంటుంది. అది మీ అమ్మకి ఇష్టం లేదు. పో అమ్మమ్మ, నువ్వు అమ్మలానే మాట్లాడుతున్నావు. అయితే ఇప్పుడేమంటావు? మీ నాన్న నీకు డ్రెస్ తీసుకొచ్చాడు కాబట్టి మీ నాన్నకి బాధ్యత తెలిసొచ్చింది అంటావు, అంతేనా? డ్రెస్ ఒక్కటేనా? పూలు, ప్రసాదం, స్వీట్స్ అవి ఇవి తీసుకొచ్చారు కదా. నాన్న నాకు కొత్తగా అనిపిస్తున్నారు. నాన్నకి నా చిన్నప్పటి నుంచి జాబ్ లేదనుకుంటా కదా.
అప్పుడు నా వయసు ఎంత ఉంటుందమ్మమ్మా? నీకు 3 ఏళ్లుంటాయనుకుంటున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాన్న నా కోసం ఏమీ తీసుకురాలేదు, నేను ఏమీ అడగలేదు. ఎప్పుడు చూసినా అమ్మ నాన్న గొడవ పడ్డం అది నా మైండ్లో అలా నిలిచిపోయిందనుకో. నాన్నేమో డబ్బులు కావాలని అడగడం, అమ్మేమో అస్తమానం డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని గొడవ పడ్డం. స్కూల్ లైఫ్లో స్కూల్ బెల్ సౌండ్ విని రోజుల కంటే వీళ్ళ గొడవ వల్ల వచ్చే రీసౌండే ఎక్కువ విన్నాను. అమ్మమ్మ, నీకొకటి తెలుసా? నా తోటి పిల్లల్ని నాన్నలందరూ స్కూటర్పై స్కూల్కి తీసుకొచ్చి దింపేవారు. అయినా వాళ్ళు స్కూల్ అంటే ఏడ్చేవాళ్ళు. నేను నడుచుకుంటూ స్కూల్కి వెళ్ళినా నేను నవ్వుకుంటూ వెళ్లేదాన్ని. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటపడదామా అని. ఇప్పుడు అది అవసరమా? అమ్మమ్మ, ఇది కూడా విను. కానీ స్కూల్కి వెళ్ళాక ఇంట్లో అమ్మా నాన్నల మధ్య గొడవ పెరిగితే ఏమవుతుందోనని చాలా టెన్షన్గా ఉండేది. అమ్మ అయితే ఎప్పుడు చూడు స్కూల్కి ఏడుస్తూ పంపించేది. నేను నవ్వుకుంటూ వెళ్లేదాన్ని. ఏమ్మా? పాత విషయాలొద్దు కీర్తి, ఇక చాలు. నీకు సమాధానం చెప్పే పరిస్థితిలో నేను లేను, వదిలేసే. సరే, అమ్మ వద్దందంటే వద్దు, అంతేనా అమ్మా? రోజు ఉన్నట్టు లేవు. ఏమైందమ్మా? ఏదో జరిగింది. ఏం జరిగిందమ్మా? ఏం లేదు కీర్తి. శ్రీయ వాళ్ళమ్మ రావడానికి ఇంకా టైం ఉంది కదా, ఈ లోపు నేను ఒక అరగంట రెస్ట్ తీసుకుంటాను. సరే అమ్మా. కీర్తి, టేస్ట్ చూస్తావా? నాకు అప్పడం ఇవ్వు. అమ్మా ధరణి, ధరణి, అమ్మా ధరణి, ఇంకా పడుకునే ఉన్నావేంటే? శ్రీయ వాళ్ళొచ్చే టైం అయింది, లేచి రెడీ అవ్వు. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? ఆయన ఎక్కడమ్మా? మీ ఆయన గారా? ముస్తాబాయ్ ఉదయాన్నే బయటికి వెళ్ళిపోయాడు. వస్తాళ్లే 9-9:30 లోపు. వచ్చేలోపు శ్రీయ వాళ్ళని భోంచేసేమని చెప్తాను. లేకపోతే తాగొచ్చి గొడవ చేస్తాడు, మొత్తం అల్లరైపోతుంది. ఊరందరికీ తెలుసు ఆయన గురించి. తెలుసు అంతే, కళ్ళారా చూడలేదు కదా. ఆ అవకాశం మనమెందుకు ఇవ్వడం? కీర్తి ఎక్కడమ్మా? టీవీ చూస్తోంది. నువ్వు వచ్చే వరకు కీర్తి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ నాన్న డ్రెస్ తీసుకొచ్చాడని. నువ్వు వచ్చాక నిన్ను చూసి డల్ అయిపోయింది. ఏమైందమ్మా ఆఫీసులో? ఏం లేదమ్మా. ఏమీ లేదంటావు, మొహం ముడుచుకునున్నావు. కీర్తి కూడా అంటుంది ఏదో జరిగింది, అమ్మ దాస్తుంది అని. ఇదంతా ఆ వయ్యారి భామ పనే కావచ్చు. పాత విషయాలు ఏదో ఒకటి చెప్పి మీ అమ్మ మనసు బాధ పెట్టుంటుందని చెప్పాను. అందుకే మీ అమ్మ డల్లుగా ఉందని చెప్పాను. వయ్యారి భామ ఎవరమ్మా? ఇంకెవరు? నీ చెల్లెలు. అమ్మా, ఫస్ట్ తను నీ కూతురు, ఆ తర్వాతే నా చెల్లెలు. చూడు ధరణి, నాకున్నది ఒక్కతే కూతురు, అది కూడా నువ్వు మాత్రమే. గతంలో ఓ కూతురుండేది, కాని ఇప్పుడు లేదు. నీకూడా చెప్తున్నాను విను. ఇద్దరిది ఒకటే ఆఫీసు. ఆ టక్కుటమారికి తెలివి ఎక్కువ, పని తక్కువ, మాటలెక్కువ. ఎవన్నైనా ఇట్టే బుట్టలో పడేస్తుంది. కొద్దిగా చనువిస్తే నీ నెత్తి మీదకి తాండవం చేస్తుంది. ఒకటే ఆఫీస్ కదమ్మా, మాట్లాడకుండా ఎలా అవాయిడ్ చేస్తాను? ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేసుకో. ఎందుకమ్మా అంత పట్టుదల, పంతం? నీ కూతురే కదా. ఆ విషయం వద్దు, వదిలే. అమ్మా, తను నిన్ను చూడాలనుకుంటోంది. నాకిష్టం లేదు. నాకా వయసు అయిపోయింది. రేపో మాపో చచ్చిపోతాను. అప్పుడు కబురు పంపు, వచ్చి చూసి వెళుతుంది. ఏంటి అలా కూర్చున్నావు? ఆదర్శ్ రాలేదా? సాయంత్రమే వచ్చాడు. అదే అనుకున్నా, ఎక్కడికి పోయాడా అని. మరి ఇంకేమైంది? సాయంత్రమే వచ్చాడు. వచ్చి రూమ్లోకెళ్ళి తలుపులు వేసుకున్నాడు. ఎంత పిలిచినా తలుపులు తీయడం లేదు. దీనికే బాధపడుతున్నావా? మరేం చేయను? ఉన్నది ఒక్క కొడుకు. వాడికి ఏమైనా అయితే నేను తట్టుకోగలనా? ఏం కాదులే, వాడు పడుకొని ఉంటాడు. వాడు త్వరగా వచ్చినా బాధే, లేటుగా వచ్చినా బాధే. ఇలా అయితే ఎలా? పద చూద్దాం. నాన్న ఆదర్శ్,
ఆదర్శ్ ఏ పక్కరా రా రే ఆదర్శ్ ఆదర్శ్ ఏ నిద్రో ఏంటో సాయంత్రం నుంచి ఇలాగే పడుకుని ఉన్నాడు. వాడికి పెళ్లి చేయండి అంటే మీరు వినరు. కాసేపు నువ్వు ఆగుతావా? ఊరికే ఉండవా? రే ఆదర్శ్ 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 నా బంగారు కొండ తలుపు తీరా. రే ఆదర్శ్ రే గమ్గుడు రే తలుపు తీరా. ఏమైందిరా? అరే రే ఏమైందిరా? ఏమైంది నాన్న? అమ్మని అడుగుతున్నాను కదా, చెప్పరా. రే నువ్వు కొంచెం నోరు మూసుకుంటావా? రే ఆదర్శ్ అడిగేది నిన్నే. సాయంత్రం క్లబ్కు రాలేదు? కొద్దిగా తలనొప్పిగా ఉంది నాన్న, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఏ ఆరోగ్యం బాగాలేదా? అమ్మో ఏమన్నా సీరియసా? అయ్యో దేవుడా, ఇంకా వీడికి పెళ్లి కూడా చేయలేదే. అప్పుడు ఎంత పని చేసావు భగవంతుడా. అయ్యో ఏమే ఇప్పుడు ఏమైందనే? ఎందుకలా ఏడుస్తున్నావు? రే షోడా కలపకుండా రాగొట్టావా? నేను చెప్తూనే ఉన్నా చెడు తిరుగుళ్ళు తిరగొద్దురా అని. డాక్టర్ ఏమన్నారు? మందు మాకు లేని రోగం ఏమైనా వచ్చిందా? రిపోర్ట్స్లో ఏమైనా కన్ఫర్మ్ చేశారా? చెప్పరా. పద ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇంకా ఆపుతారు ఇద్దరు? ఏం కాలేదు, బీపీ హై బీపీ అంతే. అంతేనా? డాక్టర్ ఇంకేం చెప్పాడు? పథ్యం ఉండాలన్నారు, ఉప్పు కారం తగ్గించాలని చెప్పారు. ఆ మాట నోరు తెరిచి చెప్పొచ్చు కదా. వచ్చి తలుపులేసుకుని ఉంటే ఏమనుకోవాలి? అమ్మన్రా నేను. రారా భోంచేద్దు గాని, మీరు రండి. ఏంటి ఈరోజు సాయంత్రం త్వరగా వచ్చి పడుకున్నావు? అసోసియేషన్కి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాను. బీర్ తాగావా? రాజశేఖర్ ఆఫీస్కి పిలుచుకొని వచ్చావంట? అవును, 75,000 అయింది వడ్డీతో కలిపి. ఎలా తీరుస్తాడ్రా? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? దమిడి సంపాదన లేదు. భార్య కూతురు జాబ్ చేస్తున్నారు కదా. వాళ్ళెందుకు తీరుస్తారా? అప్పు మాకు చెప్పించారని వాళ్ళు తప్పించుకుంటారు. రాజశేఖర్ దగ్గర స్కూటర్ తీసుకొని 3,000 ఇచ్చి పంపించావంట? అవును, ఇన్కమ్ ట్యాక్స్ అటెండర్ కోటికిచ్చాను. ఇకపై రాజశేఖర్కి అప్పు ఇవ్వద్దు, ఇక చాలు. వాడికి సంపాదన లేదు, ఆస్తి లేదు. ఇల్లుంది. ఆ తొక్కలో బండి అమ్మితే 1000 రూపాయలు కూడా రావు. అలాంటిది నా తెలివితేటలు ఉపయోగించి 6,000కి అమ్మాను. బండి నా పేరు మీద ఉంది, మీరెలా అమ్ముతారు? ఈవిడిది పెద్ద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం. నువ్వు అనుకుంటున్నావేమో ఈ ఇంటిని కూడా బండి నమ్మేసినట్టు అమ్మేస్తాను. ధరణి అని నేనే సంతకం చేస్తాను, నిన్ను రోడ్డుకి ఇడుస్తాను. అప్పుడేం చేస్తావు?